మిగతా వివరాలు చూస్తే డిప్యూటీ సీఎంకు ఉద్వాసన పలకడం ద్వారా స్వచ్ఛ సర్కార్ ఆపరేషన్ను సజావుగా పూర్తి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్సీ పదవుల పంపిణీ శిరోభారంగా మారనుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తోన్న వారి సంఖ్య చాంతాడంతా ఉండగా పదవులు మాత్రం గొర్రెతోకలా కొన్నే ఉన్నాయి. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి రాజుకోకుండా ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడం కేసీఆర్కు కత్తి మీద సామె అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవినీతి ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం రాజయ్యకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ సర్కారుకు ఉన్న క్లీన్ ఇమేజ్ దెబ్బతినకూడదన్న వ్యూహంతోనే రాజయ్యకు ఉద్వాసన చెప్పక తప్పలేదని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలంటున్నాయి. రాజయ్యను తప్పించడంతో ఈ సమస్య పరిష్కారం అయిపోయినట్లే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పార్టీకి, ప్రభుత్వానికి క్లీన్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మరికొందరు నేతల వ్యవహారం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. వారిపైన చర్యలు తప్పవని అంటున్నారు. అవి పూర్తయితేనే కాని ఆపరేషన్ క్లీన్ సక్సెస్ అయినట్లు కాదు. ఇక ఇప్పుడు కేసీఆర్ ముందు మరో సమస్య ఉంది. కేసీఆర్ కేబినెట్లో ఇంతవరకు 2 మంత్రులు అటు అసెంబ్లీలో కానీ ఇటు శాసన మండలిలో కానీ సభ్యులు కారు. ఇప్పుడు ఎంపీ కడియంను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ సంఖ్య 3కు చేరింది. ప్రస్తుత కేబినెట్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలు ఇద్దరు తెలంగాణ ఉభయ సభలో సభ్యులు కాకపోవడంతో వారిని ఎమ్మెల్సీలు చేయవలసిన బాధ్యత కేసీఆర్ పై పడింది. మరో మంత్రి తలసాని కూడా కేబినెట్లో చేరిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తలసాని రాజీనామాను స్పీకర్ ఇంతవరకు ఆమోదించలేదు. అయితే రానున్న బడ్జెట్ సమావేశాలలోపు తలసాని రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని ఏదో ఒక సభలో సభ్యులుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కేసీఆర్కు అంత ఈజీగా కనిపించడం లేదు. మార్చి 29లోగా తెలంగాణలో 7 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. వీరంతా తిరిగి తమకు ఎమ్మెల్సీ పదవులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలకు ఎక్కడ అవకాశం కల్పిస్తారనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. స్వచ్ఛ సర్కార్ ఇమేజ్ కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు వినిపిస్తున్నా రాజకీయంగా ఎదురుకానున్న సమస్యలు కేసీఆర్కు తలనొప్పి తెస్తాయని భావిస్తున్నారు. అయితే సంక్షోభాలు వచ్చినప్పుడు అనూహ్య వ్యూహాలతో బయటపడ్డం కేసీఆర్కు రాజకీయంతో పెట్టిన విద్యేనంటున్నారు రాజకీయ పండితులు. పొలిటికల్ బ్యూరో, సాక్షి టీవీ, హైదరాబాద్.